సూర్య, టుడే ఈస్ క్రిస్మస్. నన్ను ఈరోజు ఇలా పిలుస్తావేంటి? అలా పిలిస్తేనే కదా ఆగావు. సరేలే, ఏంటి? నిన్ను అర్థం చేసుకున్నానని ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని ఇప్పుడు అర్థమైంది. అంటే పప్పి పారిపోయిందని గొడవ చేసి రాత్రంతా విజయవాడ వీధులన్నీ తిప్పావు. తీరా పప్పి కనపడ్డాక దాన్ని పిల్లోడికి ఇచ్చేసావు. ఎందుకు అలా ఇచ్చాను అప్పుడే చెప్పాను కదా. చెప్పావు, కానీ అక్కడే ఎప్పుడేం చేస్తావో ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కావట్లేదు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? ఒక్కోసారి ఒక్కోలా రియాక్ట్ అవుతావు. చివరికి నా మీదకే టాపిక్ మార్చావా? సరే, ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలంటే క్రిస్మస్ గిఫ్ట్ గా ఆ శాంతా క్లాస్ ఇచ్చిన కుక్క పిల్లని ఆ పిల్లోడికి ఇచ్చావు కదా. ఇప్పుడు నీ దగ్గర క్రిస్మస్ గిఫ్ట్ గా ఏమీ లేదు కదా. సో క్రిస్మస్ గిఫ్ట్ గా నీకు నేనేదైనా ఇమ్మంటావా? అడిగితే కాదు కూడదు అని అనకుండా ఇస్తావు కదా. నువ్వు అడిగింది ఏ రోజైనా కాదు లేదు కుదరదు అని అన్నానా? నువ్వు అడగాలే కానీ బిల్డప్ లొద్దు సూర్య. ఒకటి అడుగుతాను, ఇస్తావా? తప్పకుండా. ఇవాళ నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటలా షాక్ అయ్యావు? అవునులే, సామాన్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా. నేను ఇలాంటి సమయంలో ఇలాంటి కోరిక అడుగుతానని ఊహించుండవు కదా. అందుకే ఏమైనా ఇస్తానని బిల్డప్లు ఇవ్వకూడదు, ఓకే? సామ్, ఈ సూర్య ఎప్పటికీ నీవాడే. అదేంటి, సామాన్య ఒక పక్క పెళ్లి పనులని చకచకా పూర్తి చేసుకుంటోంది కదా. జరగని పెళ్లికి ఆర్బాటాలవి. ఈ మాట సామాన్య వినిందా ఇక అంతే. అబ్బా, ఇప్పుడు తన టాపిక్ ఎందుకు? నీకేం కావాలో చెప్పు. ఇవాళ మాత్రమే కాదు, ఎప్పటికీ నీ నుంచి నేను ఆశించేదొక్కటే. ఏంటది? ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి నాకు ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పు చాలు. నువ్వు అలా కాల్ చేసి గ్రీటింగ్స్ చెప్తే శాంటా క్లాస్ డైరెక్ట్గా వచ్చి నన్ను బ్లెస్ చేసినట్టు ఫీల్ అవుతాను. దట్ ఈస్ ఇనఫ్ సూర్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.